ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసు వైపు తిరిగి నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రభువు నడిగెను. అందుకు యేసు ఈ సామెతను చెప్పెను. ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసు వైపు తిరిగి నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రభువు నడిగెను. అందుకు యేసు ఈ సామెతను చెప్పెను. ఒకానొకడు జెరూసలేము నగరం నుండి జెరికోకు వెళ్ళుచుండెను. దారిలో వానిని బందిపోటు దొంగలు చుట్టుముట్టిరి. దోచుకుని గాయపరచి కొన ఊపిరితో వాణ్ణి విడిచి వెళ్ళిరి. దోచుకుని గాయపరచి కొన ఊపిరితో వాణ్ణి విడిచి వెళ్ళిరి. ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసు వైపు తిరిగి నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రభువు నడిగెను. అందుకు యేసు ఈ సామెతను చెప్పెను. పిమ్మట వచ్చినొక అర్చకుడు ఆ దారిలో పూజలు ప్రార్థనలు అనుదినము చేయుచున్న పూజారి అతడే. మార్గములో గాయపడి కొన ఊపిరితోనున్న వాణ్ణి చూచెను. చూచియు చూడనట్లే కనికరము లేక వెళ్ళిపోయెను. ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసు వైపు తిరిగి నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రభువు నడిగెను. అందుకు యేసు ఈ సామెతను చెప్పెను. సమరియస్తుడొకడు పయనమయ్యా త్రోవన పోగుచుండెను. దారిలో గాయపడి కొన ఊపిరితోనున్న వాణ్ణి చూచెను. చూడగానే జాలిపడి చెంత చేరి తైలము పూసి కట్టెను. తన వాహనంపై కూర్చోబెట్టి ఒకానొక సత్రమునకు తీసుకొని పోయెను. ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసు వైపు తిరిగి నా పొరుగువాడు ఎవడు అని యేసు ప్రభువు నడిగెను. అందుకు యేసు ఈ సామెతను చెప్పెను. దినారములు యజమాని చేతికిచ్చెను. దీనిని పరామర్శించి నీదు సత్రమున చుకొనుము. ఎక్కువైన వ్యయమును నేను తిరిగి వచ్చినప్పుడు నీకు ఇత్తును. ఇట్లు ముగ్గురిలో సమరియస్తుడు గాయపడిన వానికి పొరుగువాడాయను.
ధర్మశాస్త్ర బోధకుడా తెలిసికొంటివా నీ పొరుగువాడు ఎవడు అని తెలిసికొంటివా నీ సాయం కోసం వేచి ఉన్నవాడి నీ పొరుగువాడు నీ సాయం కోసం వేచి ఉన్నవాడి నీ పొరుగువాడు